అమ్మ క్లాస్ తర్వాత గుర్తుపోయి ఉంటుంది సార్. ఈ అమ్మ క్లాస్ తర్వాత పిల్లవాడు ఒక 12 పిల్లలు, హాస్పిటల్ పిల్లలు వాళ్ళ అమ్మ చనిపోయడానికి ఆ బిహేవియర్ పడుకుని మనం చేశారు సార్. అంత ఎఫెక్టివ్ జరిగింది. మేము మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కారాగారం తీసుకొచ్చింది కర్నూలు జిల్లా కారాగారం. ఆ కారాగారంలో స్టూడెంట్స్ అందరూ కూడా మా ట్రైనింగ్ కండక్ట్ వచ్చారు. ఆ తర్వాత అక్కడ మావోయిస్ట్ నక్సలైట్లు కూడా మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు చేయడం వల్ల మాకు ఈ క్యారెట్ బాక్స్ అందివ్వలేకపోతున్నారు పిల్లలు, మీరు ఏం చేస్తున్నారని వాళ్ళు మా అందరిని ఆక్రమించారు. బాగా కొట్టారు. కొట్టినా కూడా మేము వాళ్ళకి ఎదురు తిరిగి ఆ కలెక్టర్ స్ఫూర్తితోటి ఎదురు తిరిగి మీరు చేస్తుంది వినాశనం, మేము చేస్తుంది వికసితమని వాళ్ళకి ఎదురు తిరిగి ఆ 5 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ కలెక్టర్ గారు 8 days చూపించారు సార్, పిలిచారు. అంత మంచి మార్పు వచ్చింది. ఆ తర్వాత చేసుకుని వచ్చాము. ఈ ట్రైనింగ్ తర్వాత తిరుపతిలో ఒక అబ్బాయి షేక్ రబ్బాని అబ్బాయి ఆ లిగేజ్ పెట్టే గురించి వివరించిన తర్వాత వెళ్ళేటప్పుడు అనుకోకుండా దొరికిన వస్తువులు తీసుకెళ్ళి మళ్ళీ వస్తువులు లిగేజ్ వస్తువులు వెళ్ళలేదు. ఆ పిల్లవాడిని మేము కళాత్మక పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు మంచి మంచి మాపులు తీసుకురావడం జరుగుతుంది. దయచేసి మీ పైలట్ ప్రాజెక్ట్ గా చాలా మంది ఒక స్కూల్ మీరు విజిట్ చేస్తే ఆ పిల్లలు ఎలాంటి మహాప్రదర్శన మీరు చూస్తున్నారు. రోజు మార్నింగ్ లేవాలి, భూమాతకు నమస్కారం చేయాలి, అమ్మ నాన్న మొక్కలు చూడాలి, ఆ తర్వాత యోగం మెడిటేషన్ చేయాలి, ఆ తర్వాత ప్రతిరోజు వేడి నీళ్ళు తాగాలి. దానివల్ల అందరూ చేయబడుతుంది. ఒక ఎడ్యుకేషన్ మాత్రం కాదు, రోజు అమ్మ నాన్న ఫోటో మన పర్సులో ఉండాలి, హీరోయిన్ల ఫోటోలు కాదు, సినిమాల ఫోటోలు కాదు. ఆ తర్వాత పడుకున్న స్మృతి వర్ధిని మానవ నుంచి పడుకున్న ఏమేమి మంచి చెడు చేసినా నీకు ఒకటి చెక్ చేసుకోవాలి. ఆ 2 days ట్రైనింగ్ తర్వాత పిల్లలు ప్రతిరోజు పిల్లలు టీచర్ కాలు మొక్కడం, అమ్మ నాన్న కాలు మొక్కడం ఇవన్నీ చేస్తున్నారు సార్. చాలా మంది కంటారు. దయచేసి మీరు పైలట్ ఒక స్కూల్ మీరు అవకాశం ఇచ్చి చూడండి. ఇచ్చి చూసిన తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మీరు చెప్తారు. స్టాల్ నంబర్ చెప్పండి. శ్రీనివాస్ స్టాల్ మా స్టాల్ నెంబర్ E2 సార్. మీరు వస్తే విజిట్ చేయండి సార్ ఒకసారి. ధన్యవాదాలు సార్.